యేసు ప్రభువునందు ప్రియమైన కథోలికులారా, క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం నాటి దైవ సందేశం మనిషిని మాలిన్యపరిచినవి మనిషి నోటులోండి వచ్చేవే కానీ నోటులోనికి వెళ్ళేది కాదు అని ప్రభు చెబుతున్నారు. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనములు మరియు 10వ వచనము నుండి 14వ వచనము వరకు. అక్కడ ప్రభు పరిసయ్యులతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ తన శిష్యులతోనూ పలుకుచున్నటువంటి పలుకులు 11వ వచనములో, మనిషిని మాలిన్యపరిచినది నోటు నుండి వెలువడినదే కానీ నోటిలోనికి పోవున్నది కాదు. ఇక్కడ మనిషి యొక్క మాటలు హృదయము నుండి వస్తాయి. హృదయము పరిశుద్ధముగా ఉంటే హృదయం నుండి వచ్చేటటువంటి మాటలు కూడా పరిశుద్ధముగాను వినేవారికి ఆశీర్వాదకరంగాను ఉంటాయి. మన మాటలు మంచిగా ఉండాలంటే హృదయము బాగుండాలి. హృదయమే బాగోలేదనుకోండి, మాటలు తూటాల్లాగా ఉంటాయి, బాణాల్లాగా ఎదుటివారి మనసులను గాయపరుస్తూ ఉంటాయి. అదే ప్రభు అంటున్నారు, మనిషిని మాలిన్యపరిచినవి నోటులోండి వచ్చేటటువంటి మాటలే. మాటలు మాట్లాడేటప్పుడు మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రమైనటువంటి పరిశుద్ధమైన హృదయం నుండి మాటలు రావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు తన సందేశం ద్వారా. మరి ఈ మంగళవారం రోజున ఒక సాధారణ గురువుగా, పెద్ద డిగ్రీలు లేకపోయినప్పటికీ సాధారణ గురువుగా గురుత్వాన్ని ప్రారంభించినటువంటి గొప్ప గురువుగా, గురువులందరికీ పాలక పునీతుడిగా మారినటువంటి పునీత జాన్ మరియా వియాని గారి పండుగను కొనియాడుతున్నాం. వారు దేవుని వాక్యాన్ని తన హృదయములో పెట్టుకుని ధ్యానం చేశారు. హృదయము నుండి నోటిలోంచి వచ్చేటటువంటి మాటల ద్వారా, మరి ముఖ్యంగా పాప సంకీర్తనలో గంటల కొద్దీ కూర్చొని పాప సంకీర్తనాలకు వచ్చేటటువంటి వారందరికీ దేవుని మాటలు వినిపించి వారి ఆత్మ రక్షణకు ఆయన ఒక పనిముట్టుగా, పునీతుడుగా మారినటువంటి ఈ మంగళవారం పూట వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. గురువులందరి కోసం, కేవలం విచారణ గురువుల పాలక పునీతుడు మాత్రమే కాదు జాన్ మరియా వియాని గారు, గురువులందరికీ కూడా వీరు పాలక పునీతులు కనుక గురువులందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు జాన్ మరియా వియాని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ దీవించునుగాక. ఆమెన్.